వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మానస. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. గాంధీ హాస్పిటల్ డాక్టర్లపై దాడిని ఖండించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్. కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మీడియా సమావేశం. నగరంలో 104 బృందాలతో 25,000 కుటుంబాలను సర్వే చేస్తున్నట్లు వెల్లడి. కర్నూలు నగరంలో ఎస్వీ యూత్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ. క్లిష్ట పరిస్థితుల్లో పేదలకు అండగా ఉండాలన్న ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి. ఇక డీటెయిల్స్కి వెళ్తే గాంధీ హాస్పిటల్ డాక్టర్లపై దాడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. కరోనాపై పోరాటంలో అలుపెరగకుండా వైద్య సేవలు అందిస్తున్న వారిపై దాడి చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విధులు నిర్వహిస్తున్న డాక్టర్లకు, శానిటేషన్ సిబ్బందికి, పోలీసులకు రక్షణ కల్పించాలని ఆయన అన్నారు. కరోనా వైరస్ బారి నుంచి ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా డాక్టర్లు, వైద్య సిబ్బంది కష్టపడి మనం కాపాడే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈరోజు గాంధీ హాస్పిటల్లో కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ కానీ మన కుటుంబ సభ్యులు డాక్టర్ల మీద దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. దీని దుర్మార్గ చర్య, మూర్ఖత్వ చర్యగా ఇలా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది. ఈరోజు ఉదయం నిజామాబాద్లో ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నటువంటి ఆశా వర్కర్లను చంపుతామని బెదిరించడం, దాడి చేసే ప్రయత్నం చేయడం, గాంధీ హాస్పిటల్లో వైద్యుల మీద దాడి చేయడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం చర్య ఇంకోటి కాదు. ఇవాళ చాలామంది డాక్టర్ కానీ, వైద్య సిబ్బంది కానీ వాళ్ళ కుటుంబాలకు దూరమై చాలా సందర్భాలు చాటింగ్ చేసుకుంటున్నారు. నిన్నకు మన డాక్టర్లు చాటింగ్ చేసుకుంటారు. అర్ధరాత్రి ఐసోలేషన్ వార్డు మేము ఉన్నప్పుడు వాళ్ళ దగ్గులకు, తుమ్ములకు తట్టుకోలేక మా పిల్లలు గుర్తొస్తున్నారు, మా కుటుంబ సభ్యులు గుర్తొస్తున్నారు అని చెప్పి చాటింగ్ చేసిన సందర్భాన్ని ఒక్కసారి ఈ మూర్ఖులు గుర్తుంచుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఎవరి కోసం దాడి చేస్తున్నారు, ఎవరి కోసం సేవ చేస్తున్నారు వాళ్ళు? కనీసం మాస్కులు లేకున్నప్పుడు కూడా, పీపీ కిట్స్ లేకున్నప్పుడు కూడా, గ్లౌజెస్ లేకున్నప్పుడు కూడా వాళ్ళు తెగించి ఇలా వైద్య వృత్తిని నమ్ముకున్నారు. కాబట్టి నమ్ముకున్న వృత్తికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అలా సేవ చేస్తుంటే, మనల్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు దాడులు చేస్తారా? మరి ప్రభుత్వం వెంటనే చర్యించుకోవాలి. వాళ్ళ రక్షణ కల్పించడం ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వైద్యుల గురించి పడుచుకోదు ప్రభుత్వం. కానీ మళ్ళీ తిరిగి కాలయాపన విచారణ పేరుతో కానీ కాలయాపన చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా, ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా, ఇలా వైద్య సిబ్బంది కూడా వైద్యం చేయడానికి సాహసించాలనే విషయాన్ని ఒక్కసారి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఇలా వైద్యులకు రక్షణ కల్పించడం ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, అధికారులు పూర్తిగా విఫలమైంది. ఇలా ప్రభుత్వం ప్రజలకు ఏ సంకేతం ఇస్తున్నారు ఇవాళ? కానీ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని వైద్యులకు రక్షణ కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇలా సాక్షాత్తు మన ప్రియతమ ప్రధాని వైద్యుల యొక్క సేవలను గుర్తించి వాళ్ళకి భరోసా కల్పించడానికి వాళ్ళ చప్పట్ల ద్వారా, గంట నిన్న ద్వారా దేశ ప్రజలందరితో ఒక భరోసా కల్పిస్తే ఇలా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇలా వైద్యుల మీద, ఆశా వర్కర్ల దాడి చేయడం ఇంతకంటే సిగ్గుమాన చర్య ఇంకోటి కాదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఇలాంటి మూర్ఖత్వపు వ్యక్తులు గుర్తుంచుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాజేంద్రనగర్ అగర్వాల్ అనే వ్యాపారి గత 10 ఏళ్లుగా మైలార్ దేవుపల్లి పల్లె చెరువు సమీపంలో ఓ గోదాంలో ప్లాస్టిక్ వ్యర్థాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే కరోనా వ్యాధి నేపథ్యంలో లాక్డౌన్ ఆదేశాల మేరకు గోదాంను మూసివేశారు. అయితే ఒక్కసారిగా గోదాంలో మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు పోలీస్ సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పల్లె చెరువు పక్కన హెచ్పి సర్వీస్ స్టేషన్ ఉంది. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది, వైష్ణవి పెట్రోల్ బంక్ అని చెప్పి. దాని వెనకాల కొద్దిగా ఒక రాజేంద్ర కుమార్ గారు అని చెప్పి ప్లాస్టిక్ గోడౌన్ ఉంది. సుమారు ఒక 2000 గజాల విస్తీర్ణంలో ఉన్న గోడౌన్ అది. ఓపెన్ గోడౌన్ అది. దానికి చుట్టుపక్కల గోడలు లేవు, దానికి ఓపెన్ ఉంది. గోడౌన్ ప్లాస్టిక్ గోడౌన్ మెయింటైన్ చేస్తారు. ఈ లాక్డౌన్ సందర్భంగా 23 తేదీ నుంచి కూడా ఇది క్లోజ్ అయి ఉన్నది.
ఈరోజు సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో ఒక షార్ట్ సర్క్యూట్ వలన అందులో ఉన్న ప్లాస్టిక్ చెదంతా కూడా తగలబడ్డది. వెంటనే సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ సత్తయ్య మైలార్దేపల్లి మరి ఎస్ఐలు మైలార్దేపల్లి ఇక్కడికి చేరుకొని ఫైర్ బ్రిగేడ్ వాళ్ళకి సమాచారం ఇచ్చి 2 ఫైర్ బ్రిగేడ్ని తీసుకొని అట్లాగే ముందు జాగ్రత్త చర్యగా ఈ వైష్ణవి పెట్రోల్ బంక్ ఉన్న ప్రదీప్ కుమార్ గారి ఈ ఆకుల ప్రదీప్ కుమార్ని పిలిచి అది మొత్తం షట్ డౌన్ చేయించి అక్కడ ఉన్న 2 ట్యాంకర్లను కూడా అతను డ్రైవర్ లేకున్నా పోలీస్ డ్రైవర్ సహాయంతో 2 ట్యాంకర్లను కూడా తీసి పక్కన పెట్టడం జరిగింది. ముందు హెచ్పి పెట్రోల్ బంక్ని సేవ్ చేసి తర్వాత 2 ఫైర్ బ్రిగేడ్ సహాయంతో 3 ఫైర్ బ్రిగేడ్ సహాయంతో సుమారు ఒక 2 గంటల పాటు కూడా మేము అక్కడ వాటర్ ల్యాండ్ స్ప్రింగ్ చేసి ఫైర్ బ్రిగేడ్ వాళ్ళు శ్రమించి దాన్ని ఆపు చేయడం జరిగింది. ఇంకా కొద్దిగా ఉన్నది ఫైర్, అందులో ఇంకో 10-15 నిమిషాలు సమయం పడుతుంది. అది ఇంకొక ఫైర్ బ్రిగేడ్ కూడా అవసరమే. ఆ చుట్టుపక్కల ఈ కార్పొరేటర్ సాయంతో కూడా 2 వాటర్ ట్యాంకర్ తీసుకొని అందులో వాటర్ పంపింగ్ కూడా చేయడం జరుగుతుంది ఫైర్ బ్రిగేడ్స్లో. సికింద్రాబాద్ పద్మారావు నగర్ స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో లోక కళ్యాణార్థం కరోనా వైరస్ నిర్మూలించాలని కోరుతూ మహాదుర్గ హావనమ కార్యక్రమం నిర్వహించారు. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దత్తాత్రేయ కాలనీలో బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కూలీలకు భోజనం పంపిణీ చేశారు. में क्या आए थे ना, उन लोगों को नहीं मिला बोल के सबको भरोसा नहीं होगा। अरे मैं भिजाया जी सुबह उसको, मैं आया दिखी ना 10 बजे, तो मेरे को फोन करना ना भाई, मैं नहीं आया बोल। क्या बोला, आप बोला कि ज़्यादा खून निकला बोल के नहीं करा। हॉस्पिटल हाँ बस डब्बे के अंदर ही। బోరబండలో లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక డబ్బులు లేక భోజనం లేక ఆకలితో అల్లాడుతున్న 20 మందికి హైదరాబాద్ సిస్టర్స్ యూత్ వింగ్స్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। जैसा कि आप लोगों को मालूम है, सिस्टर विंग्स का काम जारी है। लॉकडाउन की वजह से तेलंगाना में स्पेशली हमसे जितना बन पड़ रहा, हम लोग मुस्तहिक लोगों तक मदद कर रहे हैं। आपसे अदबन गुजारिश है कि आप भी आपके ताउन ज़्यादा से ज़्यादा करिए। आप हैदराबाद यूथ को सपोर्ट कर सकते हैं थ्रू दिस नंबर 9100813356। हम आपसे फिर से एक बार गुजारिश करते हैं कि ज़्यादा से ज़्यादा ताउन करिए, जो भी मुस्तहिक लोग हैं उन लोगों तक हम पहुंचा सकें। जैसे कि स्कूल्स में जॉब कर रहे हैं लोग, उन लोगों को तो आया है वगैरह
बेवा लोग हैं उन लोगों को लॉकडाउन की वजह से जो तनख्वाहें नहीं मिल रही, मुश्किलात हो रही हैं, उन लोगों के लिए बढ़ चढ़ के हिस्सा लेने की कोशिश करिए। जज़ाकल्लाह खैर। రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వద్ద యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొడిసెల రాజశేఖర్ గౌడ్ భిక్షాటకులు అనాథలకు వృద్ధులకు సుమారు 100 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ నిరుపేదలకు సేవలు అందించాలని, దానిని అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో లాక్డౌన్ నేపథ్యంలో కురేషీ మస్జిద్ వద్ద మైనోద్దీన్ కురేషీ అతని సోదరుడు యదుల్ కురేషీ ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా సుమారు 300 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేశారు. बच्चे लग गए हजामा के तब लेके आ रहे अरे मुक्का आई चलो अरे बच्चे डबल वाला कॉल में हां डबल वाला कॉल बढ़ा चलो सब बढ़ा लो हां भेजा मार भाभी को भेजा इतना मत करो चलो जा बेटा जा चलो बेटा बच्चे ना को डरो रे ले 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 चले हमारे जाओ लो तरकारी लो बच्चे चले जाओ मां तुम लोग अरे जमाना को अरे बच्चे जाओ जा चलो ना एक दे दो अयो अम्मा वो अम्मा चलो वैसा इधर से फेरो से लो गाड़ी आने ना कर नहीं कर ले ले
లాక్డౌన్ ఉండదు కాబట్టి అందరు ప్రజలకు ఇబ్బంది కలిగింది. బయట రాకుండా చాలా పేద మనుషులకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మేము అన్నదమ్ముల గురించి మొత్తం అన్నదమ్ముల కలిసి 5 క్వింటాలు 50 కిలోల బియ్యం, 2 క్వింటాల కూరగాయలు, 50 కిలోలు పప్పు, నూనె అంతా కలిపి అంతా పేదలకు ఇంటింటికి తిరిగి పిలిపించి అందరూ కలిసి ఇచ్చినాము. ఇవి మనం నారాయణపట్నంలో ఇక్కడ వీధి వెళ్ళికి మొత్తం ఇది మనుషులు యాదవులు మొత్తం పనిచేసే మనుషులు ఉన్నారు. వాళ్ళ బాధ మంచిగా కనిపించకుండా మంచిగా వాళ్ళకి ఏమైనా చేయాలనే ఉద్దేశంతో అందరికీ బియ్యం పంచుడైంది, కూరగాయలు పంచుడైంది. అంత పేదలు ఉన్నారు ఇక్కడ, అంతా కూలీ చేసేవాళ్ళు కూలీ పని చేసేవాళ్ళు అందరు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇది చేయటం జరిగింది. పట్నంలో లాక్డౌన్ బంద్ ఉన్న గురించి మేము పేదోళ్ళకి 5 క్వింటాల 50 కిలోలు బియ్యము, కూరగాయలు 2 క్వింటాలు అందరికీ పిలిచి పప్పు నూనె అందరికీ పిలిపించి అందరికీ ఇచ్చినాము. పేదోళ్ళకి నారాయణపట్నంలో లాక్డౌన్ ఉన్న గురించి చెల్లించి మా మనసు పూర్వంగా గరీబులకి సాయం చేసినాము. దిక్కెళ్ళి అందరం. కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కలెక్టరేట్ జనహిత భవనంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా స్వీయ నిర్బంధం పాటించడం వల్లనే కరోనా వైరస్ను అరికట్టవచ్చని అన్నారు. జిల్లాలో కూరగాయలు, నిత్యావసర సరుకులకు కొరత లేదని అన్నారు. జిల్లాలో దేవునిపల్లిలో 1, బాన్సువాడలో 2 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. కామారెడ్డిలో 104 బృందాలతో 25,000 కుటుంబాలను సర్వే చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 507 షాప్స్ ద్వారా మనం ఇస్తాము, ఎంపీ షాప్ ద్వారా. ఇది కూడా రేపు ఎల్లుండి కల్లా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చినాం. దీంతో 10,478 మెట్రిక్ టన్నుల బియ్యం మనం 2,48,913 కార్డ్స్కి మనం ఈ పంపిణీ చేస్తూ ఉన్నాం. దీంట్లో 8,73,175 మంది కవర్ అవుతూ ఉన్నారు. వీళ్ళందరికీ మనమే సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలనే ఉద్దేశంతో మరి గవర్నమెంట్ కూడా బయోమెట్రిక్ ఒక్క పర్సన్ని ఆథరైజ్ చేసినారు. ప్రతి ఒక్క కార్డ్ హోల్డర్ బయోమెట్రిక్ చేసే అవసరం లేదు. గ్రామ పంచాయత్ సర్పంచ్ కానీ, బీఆర్ఓ కానీ, జీపీ సెక్రటరీ కానీ, ఆ విధంగా ప్రతి షాప్కి డీలర్తో పాటు మేము ఒక పర్సన్ని ఆథరైజ్ చేశాం ప్రభుత్వం ఆదేశానుసారం. సో ఒక్కరే బయోమెట్రిక్ వేస్తారు వారి తరఫున. కార్డ్ హోల్డర్ రాగానే ఈయన బయోమెట్రిక్ వేస్తారు, ఇచ్చేస్తారు. మళ్ళీ ఇంకో కార్డ్ హోల్డర్ రాగానే ఈయన బయోమెట్రిక్ వేస్తారు, ఒక్కడే వేస్తారు, 10 మంది వేయరు. కానీ ఇక్కడ ఏంటంటే 3 నెలల నుంచి ఎవరైనా బియ్యం తీసుకోకపోయి ఉంటే వారు మాత్రం వాళ్ళు బయోమెట్రిక్ వేయాలి. అందుకని ప్రతి దగ్గర అలాంటి ఏదైనా కేసులు ఉంటే మరి అక్కడ మళ్ళీ శానిటైజర్ తోటి ఆ బయోమెట్రిక్ మిషన్ని చూసి మళ్ళీ శానిటైజ్ చేసిన తర్వాత మరి వారు బయోమెట్రిక్ వేసుకొని వారు కూడా వాళ్ళు బియ్యం తీసుకోవచ్చు. ముఖ్యంగా ఏం చెప్పినామంటే గ్రామీణ ప్రాంతంలో ట్రాక్టర్స్ కానీ, అదేవిధంగా ఈ మినీ వ్యాన్స్ కానీ అర్బన్ ప్రాంతంలో వేసుకొని మరి ఆథరైజ్ పర్సన్ ఏదైతే మనం ఇచ్చామో సెక్రటరీయో బీఆర్ఓనో అదే డీలరీ అండ్ టూనిగా వేసేటప్పుడు 3 వ్యాన్లో కూర్చుంటారు, 3 ట్రాక్టర్లో కూర్చుంటారు, బియ్యం ఉంటుంది. ఆ విధంగా వెయిటింగ్ స్కేల్ ఉంటుంది, టూనిక, ఆ టూనిక చేసేది తూకం వేసేది మిషన్ ఉంటుంది. సో వాళ్ళు స్ట్రీట్ వెళ్ళి వాడవాడ వెళ్ళి అక్కడ ఇంటి దగ్గరే హోమ్ అంటే ఆ ఇంటి దగ్గర నిలబడతారు, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, ఇంటి దగ్గర నిలబడతారు, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఆ విధంగా మ్యాక్సిమం ఆ విధంగా చేయమని చెప్పినాం. జిల్లాలో ఇప్పుడే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. యాదరెడ్డి గారు సమన్వయం చేస్తున్నారు, తహసీల్దార్స్కి బాధ్యత ఇచ్చాం, ఆర్డీఓస్కి బాధ్యత ఇచ్చాం. ఆ విధంగా చేస్తే ముఖ్యంగా ఇంటికి ఇస్తున్నామంటే ఎప్పుడు ఆందోళన చెందదు, ఇక రష్ అని కాదు. కానీ ఒకటే మీ ద్వారా నేను కోరుకునేది, ఏం ఆందోళన చెందే అవసరం లేదు. మీ కార్డుకి సంబంధించిన బియ్యం ఖచ్చితంగా రేషన్ షాప్లో ఉంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా మా కంట్రోల్ రూమ్కి ఫోన్ నెంబర్కి దయచేసి చెప్పవచ్చు. కాబట్టి ఆందోళన చెందే అవసరం లేదు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా మిగిలి ఉంటే కూపన్స్ కూడా ఇష్యూ చేయమని చెప్పినాం. ఆ కూపన్స్ ఇష్యూ చేసి అర్బన్ ప్రాంతంలో కానీ అలాంటి మనం గల్లీ గల్లీకి తిరగలేని పరిస్థితిలో ఉంటే
అక్కడ అలాంటి ప్రదేశాల్లో కూపన్స్ ఇష్యూ చేసి ఎవరు ఏ టైంకి కావాలా 6 గంటల ఉదయం నుంచి 6 గంటల సాయంత్రం వరకు షాప్ ఓపెన్ అయి ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళు మధ్యాహ్నం 1-2 అవర్స్ ఏమైనా లంచ్ అవర్స్లో కాకుండా మిగతాది వాళ్ళు కూపన్ ఇష్యూ చేస్తారు. కరోనా వైరస్ సోకకుండా ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మున్సిపాలిటీ చైర్మన్ వాంకుడోత్ వీరన్న, వైస్ చైర్మన్ కోటిలింగం అన్నారు. గ్రామంలో లాక్డౌన్ పరిస్థితులను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వీయ నిర్బంధమే కరోనాను అరికట్టడానికి ప్రధాన మార్గమని అన్నారు. ప్రజలు నిత్యావసరాలకు, కూరగాయలకు బయటికి వచ్చినప్పుడు సామాజిక దూరం పాటించాలని సూచించారు. మున్సిపాలిటీ ప్రజలందరికీ నమస్కారం తెలియవస్తుంది. దయచేసి వారం 10 రోజుల నుంచి టీవీ కానీ పేపర్ విధంగా మన అందరికీ తెలుసు కరోనా మహమ్మారి విషయంలో అందరం కూడా ఇంటికి పరిమితం కావాలి. అటు కేంద్ర ప్రభుత్వం, స్టేట్ ప్రభుత్వం, అటు మన ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారు కూడా మీటింగ్ పెట్టి కౌన్సిలర్ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ఆ గాంధీ చట్టాలు కూడా స్పీచ్ చేయడం జరిగింది. దయచేసి ఎవరైనా కిరాణా షాప్ వచ్చేవాళ్ళు ఇంతకుముందు చాలా మంది ఫైన్ వేయడం జరిగింది. ఆ ఫైన్ చైర్మన్, వైస్ చైర్మన్ మేము మాట్లాడి తప్పకుండా దాన్ని తగ్గించే విధంగా చేస్తాం. దయచేసి డిస్టెన్స్ పాటించాలి. కిరాణా షాపులో వాస్తవంగా కిరాణా షాపులో చెప్పినా కూడా కస్టమర్ తింటలేదు. సిఐ గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి 2 పోలీస్ సిబ్బంది పెట్టి కిరాణా షాప్ ముందు కొద్దిగా జనాన్ని అదుపు చేయాలి. వాస్తవం వాళ్ళు షాపులు బంద్ చేసుకుంటూ అంటాం, షాపులు బంద్ చేసుకుంటే అలోకలం అవుతుంది. ఇప్పుడే రిక్వెస్ట్ చేసినాం షాపులో అందరూ వర్తక సామాన్ అందరూ కూడా డైలీ 1 షాపులు ఉంటే ఇవాళ ఇప్పుడు బంద్ చేస్తే ఇప్పుడు తీసి 2 గంటలకు అమ్మండి అని చెప్పి దండం పెట్టి చెప్పిన వాళ్ళు. కాబట్టి దయచేసి మా వంతు మున్సిపాలిటీ తరఫున మేము కూడా తప్పకుండా కిరాణా షాప్ విషయంలో అక్కడ ఏమైనా ఉంటే మా సిబ్బంది కానీ మేము కూడా తప్పకుండా సహకరిస్తాం. మీరు కూడా సహకరించాలి. తప్పకుండా సిఐ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. స్పెషల్ ఆఫీసర్ కానీ, కమిషనర్ గారు కానీ అందరూ కూడా మేము లోకల్ దయచేసి లోకల్ ఉంటే కూడా రేపు మేము మాటలు పడాల్సి వస్తుంది. తప్పకుండా కరోనా విషయం మీరు చేసేది తప్పు కాదు, మంచి ఉద్దేశమే. కరోనా అనేది మనిషికి వ్యాపిస్తుంది. ఇంకా దూరం డిస్టెన్స్ పాటించాలంటారు. కాబట్టి దయచేసి మనం కూడా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కానీ మండలం నుంచి వచ్చిన అందరూ కూడా షాప్కి వచ్చిన డిస్టెన్స్ పాటు 1 మీటర్ దూరం ఉండాలంటారు. రావద్దని ఎవరు అనలేదు, రావాలి కానీ కొంచెం దూరం మెయింటైన్ చేయాలంటారు. కాబట్టి తప్పకుండా అధికారుల మాట పాటించాలి. మన మున్సిపాలిటీలో ఉన్న అందరూ కూడా మనం కూడా బిజినెస్ మ్యాన్ వాళ్ళందరూ కూడా దయచేసి చెప్తున్న వాళ్ళు నేను అడుగుతూ ఉంటే మేము చెప్పిన వాళ్ళే ముందు వస్తారు. ఆల్రెడీ షాపును మేము గుండ్రం గీసినాం, దాంట్లో నిలబడమని చెప్తే కూడా వాళ్ళు గుప్పుకు వస్తారు. మరి వాళ్ళు రాగానే మా మీద ఫైన్ వేయడం జరిగిందంటారు. కాబట్టి తప్పక ఆ ఫైన్ విషయంలో మేము మాట్లాడతాము. కమిషనర్ గారు మాట్లాడి తక్కువ చేయడం మాట్లాడుతుంది. దయచేసి మీరు కూడా సహకరించాలి. ఎందుకంటే ఇవాళ 1 రోజు పోయినా ఇంకో 13 రోజులు ఉండొచ్చు ఇది. కాబట్టి దయచేసి ఇలాంటిది ఇట్లా ఈ విధంగా జరిగిందని మీరు వర్తక సంఘం బాధపడతారని దయచేసి ఎవరు కూడా బాధపడకూడదు. తప్పకుండా మేము ఉన్నాం కాబట్టి అధికారులకు మేము మాట్లాడతాం. మీరు ఎవరు కూడా బాధపడదు అని నేను దండబట్టి చెప్తున్నాను. సంగారెడ్డి జిల్లా న్యాల్కాల్ మండలంలోని 2 గ్రామాలలో లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి భోజనానికి, నిత్యావసర సరుకులకు ఇబ్బందులు పడుతున్న 30 నిరుపేద కుటుంబాలకు వివేకానంద యూత్ అనుచరులు బియ్యం మరియు సరుకులు పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో లాక్డౌన్ నేపథ్యంలో రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో సిద్దిపేట నుండి మహారాష్ట్రకు కాలినడకన వెళ్తున్న వలస కార్మికులకు రామగిరి ఎస్ఐ మహేందర్ భోజనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా అధికారుల సహకారంతో వాహనంలో వారికి తమ స్వస్థలాలకు చేరువేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. రామగిరి మండల ప్రజలందరికీ నమస్కారం. ఈ 21 డేస్ లాక్డౌన్ సందర్భంగా ప్రజలందరూ చాలా వరకు ప్రజలు మాకందరూ సహకరిస్తున్నారు. కానీ కొంతమంది ఆకతాయిలు చిన్న చిన్న సిల్లి కామలు పెట్టుకుని బయటకు వస్తున్నారు.
వారిని కొంచెం కంట్రోల్ చేసుకుందిగా కోరుతున్నాము. అదేవిధంగా సాయంత్రం 6 తర్వాత ఎవరు కూడా బయటికి రావడానికి వీల్లేదు. అది నిజంగా కర్ఫ్యూ వాతావరణమే. కాబట్టి ప్రజలందరూ ఏం చేయాలంటే 6 తర్వాత ఎటువంటి అవసరాలు కానీ అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మనము వ్యవసాయ కూలీలకు మరియు వ్యవసాయ రంగానికి సంబంధించిన ఈ హార్వెస్టర్లు, అదేవిధంగా ట్రాలీలకు సంబంధించిన పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పౌల్ట్రీకి సంబంధించిన వెహికల్ కూడా చెక్ పోస్ట్ దగ్గర వదిలిపెట్టడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే వలస కూలీల గురించి వచ్చిన ఆదేశం ప్రకారం మా చుట్టుపక్కల ఉన్న వలస కూలీలను గుర్తించడం జరిగింది. రెవెన్యూ వాళ్ళ సహకారంతో వాళ్ళకు పన్నూరు, రామగిరి, రత్నాపూర్లో రేషన్ మరియు మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా ఒక యూపీ నుంచి వచ్చిన 68 మంది కూలీలు ఇక్కడ ఉంటే వాళ్ళని కూడా గుర్తించి సాయంత్రం వరకు వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది రేషన్. ఒక్కరు కూడా పేదలు కూడా ఆకలితో అలమటించదనే ఉద్దేశం మీద రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం పనిచేయడం జరుగుతుంది. రెవెన్యూ మరియు వైద్య శాఖ సహకారంతో పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటివరకు మాకు వచ్చిన ఫారెన్ నుంచి వచ్చిన 5గురిని క్వారంటైన్ చేయడం జరిగింది. వాళ్ళకు డైలీ చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వేరే స్టేట్ నుంచి వచ్చిన 27 మందిని కూడా డైలీ అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. వారి విధంగా వాళ్ళకు స్టాంపులు వేసి వాళ్ళను డైలీ అబ్జర్వేషన్ జరుగుతుంది. ఏ చిన్న అనుమానం వచ్చినా కానీ వెంటనే మెడికల్ టీం అలర్ట్ అవుతుంది. అదేవిధంగా మా దగ్గర ఇటుక బట్టీలో పనిచేసే వాళ్ళకు కూడా వాళ్ళ కూలీలకు పనులు బంద్ చేయించి వాళ్ళకి సంబంధించిన రేషన్ ఇవ్వాల్సిందిగా మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు మేము ఒక 70 వందల దాకా సీజ్ చేసినాము. సీజ్ చేసిన వెహికల్స్ అన్ని రాంగూడ మెట్కోట్ కమిషనర్కి పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ అత్యవసరం అయితే తప్ప బయటికి రావడానికి వీల్లేదు. వచ్చినట్లయితే కఠిన చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి COVID-19 వ్యాధి నివారణలో ప్రతి ఒక్కరూ కృషి చేయగలరని నా యొక్క ప్రార్థన. థ్యాంక్ యూ. కర్నూలు నగరంలో ఎస్వీ యూత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి చేతుల మీదుగా టైగర్ టీం బోయపాటి మధు 220 నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వారికి యూత్ టీం సహాయం అందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, వైసీపీ పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎస్వీ యూత్ ఆధ్వర్యంలో బోయపాటి మధు, మిగతా వాళ్ళ మిత్రులు, మా ఈ వార్డు నాయకులు అందరూ కలిసి ఈరోజు ఈ బియ్యము 6 రకాల కూరగాయలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఈ వార్డు నాయకులు శేఖరు, అలాగే రాధికమ్మ గారు కూడా పాల్గొనడం జరిగింది. మా పట్టణ నాయకులు షరీఫ్ గారు, సలీం గారు, యేసు పాల్గొన్నారు. ఈరోజు ఇంతకుముందు కూడా బోయపాటి మధు ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తూ వచ్చినారు. ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం చేద్దామన్నా అని చెప్తే తప్పకుండా చేద్దాము, దానికి కావాల్సిన సహాయక సహకారాలన్నీ అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. అంటే చాలామంది పనులు లేక, కూరగాయలు దొరక్క, అలాగే వాళ్ళకు తిండికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉందని ఈరోజు ఇక్కడ అందరూ కూడా తాళ్ళు పేడుకునేవాడు ఉన్నారు. అందరూ కూడా చిన్న చిన్న గుడిసెలలో ఉండేవాళ్ళు ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళను గుర్తించి ఇక్కడ దాదాపు 250 మందికి వాళ్లకు 5 కేజీల బియ్యము, 6 రకాల కూరగాయలు వాళ్ళందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పట్టణంలో ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టేదానికి తప్పకుండా ముందరికి వస్తాం. ఇది ఆపత్కాల సమయం, మనమందరం కూడా సహకరించాలి. అందరం కూడా సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాలి. ఫిజికల్ డిస్టెన్స్ ఇంపార్టెంట్ సోషల్ డిస్టెన్స్ కంటే. ప్రతి ఒక్కరు కూడా ఒకరి మధ్యన ఒకరికి 6 అడుగులు స్థలం గ్యాప్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఈరోజు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం, ఎక్కువగా చేతులు కడుక్కోండి, ఎక్కువ గుంపులు కావద్దు, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బంది పడవద్దు. ఎందుకంటే ఈ జబ్బు అనేది వస్తే మనం ఏదో బయట తిరిగి జబ్బు తీసుకొని వస్తే ఇంట్లో కుటుంబ సభ్యులను అందరినీ బలిపెట్టినటువంటి వాళ్ళ మాత్రం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాంధీ హాస్పిటల్ డాక్టర్లపై దాడిని ఖండించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్. కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మీడియా సమావేశం. నగరంలో 104 బృందాలతో 25,000 కుటుంబాలను సర్వే చేస్తున్నట్లు వెల్లడి. కర్నూలు నగరంలో ఎస్వీ యూత్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ. క్లిష్ట పరిస్థితుల్లో పేదలకు అండగా ఉండాలన్న ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.